మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. అండ్ ఇవాళ వీడియోలో మీకు వాట్సాప్లో అందమైన స్టేటస్లు పెట్టే వాళ్ళకి అద్భుతమైన యాప్ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. మీరు డిస్ప్లే మీద చూడొచ్చు, ఎంఈ మాస్టర్ అని చెప్పేసి మీకు ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఈ యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ కింద చూడొచ్చు, మనకి చాలా రకాల టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. 50+ టెంప్లెట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసి మీరు ఒక అందమైన వాట్సాప్ స్టేటస్ని క్రియేట్ చేసి మీ వాట్సాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక టెంప్లెట్ని యూజ్ చేసి ఒక స్టేటస్ని క్రియేట్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇక్కడ ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద చూడొచ్చు, స్టార్ట్ మేకింగ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. సో దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు కింద చూడొచ్చు, మనకి ప్రొడక్షన్ రిక్వైర్ 2 పిక్చర్ అని చెప్పేసి 2 పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి ప్లస్ బటన్తో. సో ఆ బటన్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో నేను ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మీడియాలోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బాటంలో చూడొచ్చు, షూర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా ఎడిట్ అనే ఆప్షన్లోకి వస్తుంది. అండ్ ఈ ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకొని పైన ఉన్న టిక్ బటన్ మీద ట్యాప్ చేసి ఉంటుంది. ట్యాప్ చేసినట్లయితే ఆ ఇమేజ్ మనకి ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ని కూడా ఆ విధంగానే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఒక వీడియో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి సో మనకి ఏ క్వాలిటీలో కావాలి, హై క్వాలిటీలో కావాలా, స్టాండర్డ్ క్వాలిటీలో కావాలా, బేసిక్ క్వాలిటీలో కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను బేసిక్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద ట్యాప్ చేశాను. అండ్ ఈ వీడియో మనకి ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కింద చూడొచ్చు, మనకి వాట్సాప్, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ అనే యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియోని మనం ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. అలాగే కింద సేవ్ టు ఆల్బమ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మనం ట్యాప్ చేసినట్లయితే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఈ వీడియో. ఓకేనా? సో ఈ విధంగా మీరు అందమైన వాట్సాప్ స్టేటస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఈ స్టేటస్ని షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి చాలా రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. సో మీరు యూజ్ చేయండి, మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.